ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రెసిడెంట్గా నా పేరు వంక మల్లికార్జున స్వామి మల్లిబాబు. నిన్న మొన్న జరిగిన సంఘటన నూజివీడులో మన గౌతి లచ్చన్న గారి విగ్రహానికి చిన్న లోటుపాట్లు జరగడం వల్ల మా రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ కేశని శంకర్రావు గారు అధ్యక్షులుగా మాకు పిలుపు మేరకు ప్రతి జిల్లాలో ప్రతి అధ్యక్షుల్ని కూడా ఈరోజు సర్దార్ గౌతి లచ్చన్న గారు ఒక ఆశయాల మేరకు ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఒక స్వతంత్రవేద్యుడు, అలాగే ఒక రైతు బాంధ్యుడు, ఒక కుల మతానికి విరుద్ధంగా అందరూ మనమని అనుకుంటూ ఒక రాజకీయాలకు అతీతిగా ఉన్న వ్యక్తి గౌతి లచ్చన్న గారు. మరి ఆ లచ్చన్న గారికి ఇలాంటి స్వతంత్ర సమయోధులకే ఇలాంటి చిన్న చిన్న లోటుపాట్లు జరుగుతున్నాయంటే ఇంకా బీసీలకి ఇంకా ఎంత అన్యాయం జరుగుతుందో, ఇంకా ఎదరెదర ఏం జరుగుతుందో అని చెప్పనేసి నిమ్మద్దుకారంగా ఉండి ఆయనకి మచ్చ తెచ్చినటువంటి గౌతి లచ్చన్న గారికి ఈరోజు మేమందరం కూడా మా బీసీ సంక్షేమ సంఘం సభ్యులు అందరం, ఎస్సీ ఎస్టీ బీసీ సభ్యులు అందరం కూడా ఈరోజు ఆయనకి పాలాభిషేకం చేసి అలాగే గోదావరి నీళ్ళతో శుభ్రం చేసి మేము ఆయనకి నివాళులు అర్పించడానికి అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయబోతున్నాం. మరి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, అలాగే మీడియా పత్రిక వారికి, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కులాల ఆశాజ్యోతి అయిన మన జ్యోతి లచ్చన్న గారిది మరి ఈరోజు పెద్దలు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు మరి కేశవ శంకర్రావు గారు పిలుపు వల్ల మరి అలా రాష్ట్రం అంతా కూడా మరి ఈరోజు ఎక్కడైతే మన జ్యోతి లచ్చన్న గారిది విగ్రహాలు ఎక్కడున్నాయో అక్కడంతా కూడా పాలాభిషేకాలు కూడా మొదలెట్టడం చేయనందుకు. కానీ ఏంటంటే బీసీ వర్గాలన్నీ కూడా మరి దొంగలు దొక్కుతున్నారు. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఓసీలందరూ కూడా మరి ఎందుకంటే బీసీకి ఇంపార్టెంట్ అని చెప్పేసి మరి ఏదైతే మరి బీసీలో ఈరోజు మేము కాలు రెగల్సి తిరుగుతున్నామంటే అది మరి జ్యోతి లచ్చన్న గారి వల్ల. మరి అలాగే మరి ఏదైతే మరి జ్యోతి లచ్చన్న గారిది మరి నూజివీడులోని అవమానంగా మరి మాట్లాడారో వాళ్ళందరూ కూడా చెప్తున్నాం మేము. జ్యోతి లచ్చన్న గారు అనేది ఒక పార్టీ నాయకుడి కాదు, ఆయన ఒక పేద వర్గాలకి మరి బీసీ అనేవాడికి అందరూ కూడా మరి ఆయన ఒక ఆశాజ్యోతి. మరి అటువంటి ఆయన్ని మరి మీరు అలాగ అవమానించడం, వాళ్ళ అమ్మాయిని కూడా అవమానించడం అంత కూడా అది తప్పు, అది కరెక్ట్ కాదు. అది మనవరాలని మరి దయించి మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము. మేము డిమాండ్ చేసేది ఏంటంటే రాబోయే కాలంలో మరి బీసీ ఎన్నో సంఘాలు ఉన్నాయి, 133 కుల సంఘాలు ఉన్నాయి బీసీ సంఘాలు. మరి పెద్దలు మా అన్నగారు రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి ఆధ్వర్యంలోని మరి మీరు కానీ ఏదైతే జ్యోతి లచ్చన్న గారికి మీరు జ్యోతి లచ్చన్న గారు వాళ్ళ మనవరాలు సమర్పణ చెప్పకపోతే మేము బీసీ తరఫున అందరూ కూడా ఉద్యమిస్తామని మరీ చెప్తున్నాం. మేము ఈ కార్యక్రమంలో బీసీలందరికీ సంబంధించి రాజకీయాలు అత్యధికంగా పాల్గొన్న వారిలో మరి ఎమ్మెల్యే స్థాయి, మినిస్టర్ స్థాయి, మరి ఒక బోర్డు చైర్మన్ స్థాయి అటువంటి వారిని నారాయణరావు గారిని, మరి పార్థసారథి గారిని, మరి బీసీ తాలూకా మరి లచ్చన్న గారి మనవరాలు శిరీషమ్మని బలవంతంగా క్షమాపణ చెప్పే పరిస్థితి. అంటే మీరు అనేక రంగాల్లో రాజకీయ పార్టీలు అనేకం ఉన్నా మీరు ఒకరికొకరు పడకపోయినా మీ కుల సంఘాల్లో మీ యొక్క కార్యక్రమాల్లో మీరు అందరూ భాగస్వాములు అవ్వచ్చు. అదే ఒక మహాత్ముడు గౌతి లచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో
మరి పాల్గొన్నందుకు జోగి రమేష్ వగైరా వాళ్ళందరూ గౌడర్స్ అందరూ పాల్గొన్నందుకు మీరు ఆంతో ఉన్నారని ఈ శిరీషమ్మని మరి పాలసార్లని మరి బీసీ నాయకుల్ని క్షమాపణ చెప్పించడం ఎంతవరకు కరెక్ట్? ఇది తప్పు. ఇలాంటి విషయాల్లో మరి మేము వ్యతిరేకిస్తున్నాం. బీసీలందరం ఏకమైతే మీ పరిస్థితి అర్థం చేసుకోండి.